నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మెగాస్టార్ చిరంజీవి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కలిసి ఆ కలిసినటువంటి సందర్భంలో నమస్కారం పెట్టిన దానికే ఎంతమంది ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాం. సరే, అది కొంతమంది మరీ కొంచెం ముందుకు అడిగేసేసి బహిరంగ సభల్లో కూడా అసలు ఆయనకి ఏమీ తెలియదు, పెద్దలంటే గౌరవం లేదు, మనిషే కాదు, ఆయన చేత అంత పెద్ద వ్యక్తి, సినిమా పరిశ్రమ పెద్ద లాంటి వ్యక్తి చేత దండం పెట్టించుకున్నాడు, ఇది ఎంతవరకు కరెక్టం అని చెప్పి అందరూ తిట్టారు. డిబేట్లు కూడా పెట్టి అసలు జగన్మోహన్ రెడ్డి ఒక మూర్ఖుడు, దుర్మార్గుడు, అసలు ఈ భూమండలంలో ఉండాల్సినోడు కాదు అని మాట్లాడినాం. సరే, ఆ సందర్భంలో అందరూ కలిసి ఒప్పుకున్నారు కూడా. అయితే ఈ మధ్యకాలంలో అదే చిరంజీవి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు శాలువా కప్పిండు, శాలువా కప్పి దండం పెట్టిండు. మరి ఇప్పుడేమంటారు? ఇది తప్పు కాదా? ఇది దుర్మార్గం కాదా? రేవంత్ రెడ్డి చిరంజీవి కంటే వయసులో పెద్దోడా, చిన్నోడే కదా? అనుభవంలో ఆల్రెడీ పార్టీ పెట్టిండు, ఎలక్షన్లో పోటీ చేసిండు, తర్వాత కాంగ్రెస్లో గెలిచిండు, మంత్రిగా పనిచేసిండు. ఇప్పటికీ కాంగ్రెస్లో మంచి మంచి సంబంధాలు ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఇప్పుడు మాట్లాడరే అంటే వ్యక్తిని బట్టి మన అభిప్రాయాలు మారుతాయా? తప్పు కదా. సరే, పాలసీల పరంగా జగన్మోహన్ రెడ్డి రైటా రాంగా పక్కన పెట్టండి, అది ప్రజలు నిర్ణయం చేశారో అయిపోయింది, అని సినిమా అయిపోయింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద పడి ఏడుస్తూ ఉంటే మనల్ని కూడా అసహించుకుంటారు కొన్ని రోజులకి. జరిగిన సంఘటన వీడియో యాడ్ చేస్తా, చూడండి. ఒక్కటైతే చెప్తున్నా, ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా, ఎవరు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నా, మనకు నచ్చినా నచ్చకపోయినా ఆ పీఠానికి మనం గౌరవం ఇవ్వాలి. ఆ పీఠంలో కూర్చున్నటువంటి వ్యక్తిని మనం గౌరవించాలి. తప్పదు. 5 సంవత్సరాలు మనకు నచ్చినా నచ్చకపోయినా ఆయన పరిపాలిస్తాడు. మనకు నచ్చితే వెళ్తాం, లేకుంటే లేదు. నచ్చితే పాజిటివ్ స్టేట్మెంట్లు ఇస్తాం, లేకుంటే నో కామెంట్స్ అని పెడతాం. దాంట్లో తప్పే ఉంది. ఒక వ్యక్తిని కించపరిచి మాట్లాడాల్సినటువంటి అవసరము లేదు, ఇంకొక వ్యక్తిని పైకెత్తాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి ట్రోల్స్ ఎలా వచ్చినాయో వైసీపీ నుంచి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తిట్టినటువంటి అందరూ ఇప్పుడు యాడిపోయినారు అనేటువంటి పరిస్థితికి వచ్చింది. ఒకసారి ఆ వీడియో యాడ్ చేస్తాను, చూడండి.